So let's continue our discussion on rules for method valid overriding. So ఈ వీడియోలో we will be discussing the rule number 4, some nth rule అనుకోండి. ఇంకా 2-3 rules ఉన్నాయి overridingలో, and we will be done with the overriding part also. So last videoలో we have discussed rule related to access modifier, scope and everything కదా. So in this video we will be discussing about exceptions during how to handle exceptions during method overriding. అదే ఈరోజు టాపిక్, మెథడ్ ఓవర్ రైడింగ్ అప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్ వైల్ డూయింగ్ మెథడ్ ఓవర్ రైడింగ్. సో దాని గురించి కంటెక్స్ట్ ఇవ్వకన్నా ముందు లెట్స్ సీ స్మాల్ ప్రోగ్రామ్ అనమాట. వీ నో వాట్ ఈస్ ఓవర్ రైడింగ్ కదా, పబ్లిక్ వాయిడ్ m1 రాసి system.out.println. So let's give it as parent. Let me just copy paste this public void m1 system.out.println. This is child kada, so I am just removing this and pasting as ఇది valid overriding. So when we see what are exceptions అంటే ఏంటంటే అన్వాంటెడ్ టర్మినేషన్ ఇస్తుంది ప్రోగ్రామ్కి. ఇఫ్ ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అన్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అనుకోండి. లైక్ ఇఫ్ వీ ట్రై టు డివైడ్ ఎ నంబర్, అంటే దేర్ ఈస్ ఎ నంబర్ n అండ్ వీఆర్ ట్రైంగ్ టు డివైడ్ ఇట్ బై 0తో డివైడ్ చేస్తే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇన్ఫినైట్ అకార్డింగ్ టు మ్యాథ్. బట్ దీని ఆన్సర్ 0 వస్తుంది. బట్ ఇన్ కంప్యూటర్ టర్మ్స్ ఇట్ ఈస్ అన్ ఇంటరప్టెడ్ ఎక్సెప్షన్. అట్లాంటి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. లైక్ ఇట్ విల్ కాజ్ ఏ అన్వాంటెడ్ టర్మినేషన్. ఇఫ్ ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్, ఇదంతా పక్కన పెడదాం ఫస్ట్, పైన దాంతో సంబంధం లేదు. వాట్ హ్యాపెన్స్ ఇస్ ఐ విల్ టేక్ ఇంట్ n ఈక్వల్ టు 6 అని పెడదాం. system.out.println before division. Okay, now I will do int answer equal to n by 0 system.out.println after division. అసలు ఏమవుతుందో వన్స్ లెట్స్ రన్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, ఇఫ్ ఐ ట్రై టు రన్ దిస్, ఒక ఎర్రర్ అయితే వచ్చింది. ఏం ఎర్రర్ వచ్చింది? ఎక్సెప్షన్ ఇన్ థ్రెడ్ మెయిన్ java.lang అర్థమెటిక్ ఎక్సెప్షన్ క్రియేట్ బ్రేక్ పాయింట్ డివిజన్ బై 0 అట్ మెయిన్ లైన్ నెంబర్ 19. అంటే లైన్ నెంబర్ 19 దిస్ ఈస్ కాజింగ్ ఇంటరప్షన్. అంటే ఈ లైన్ తర్వాత ఆఫ్టర్ డివిజన్ అనే లైన్ అనేది ప్రింట్ అవ్వలేదు. అంటే ఇక్కడికే ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయిపోయింది. అంటే ఇది ఏమైంది అంటే నార్మల్గా అబ్నార్మల్ టర్మినేషన్. నార్మల్గా ఇప్పుడు నేను ఇక్కడ సెమికాలన్ పెట్టలేదు, అండ్ ఇఫ్ ఐ ట్రై టు రన్, అప్పుడు అసలు మనకు బిఫోర్ డివిజన్ పోనీ దీన్ని ఇక్కడ నుంచి తీసేసి బిఫోర్ డివిజన్ ఉండాలి ఇక్కడే. ఐఎమ్ పేస్టింగ్ దిస్ హియర్. సో ఇదేంటి అంటే కంపైల్ టైంలోనే వీఆర్ గెట్టింగ్ ఎర్రర్ కదా. కంపైల్ టైంలోనే వీఆర్ గెటింగ్ ఎర్రర్, అండ్ ప్రోగ్రామ్ అసలు కంపైల్ కూడా అవ్వట్లే, అండ్ వీఆర్ గెటింగ్ ఎర్రర్. అసలు బిఫోర్ ప్రింట్ అవ్వట్లే, ఆఫ్టర్ ప్రింట్ అవ్వట్లే, అంతే కదా. బట్ ఇది చూడండి, అట్ రన్ టైమ్ ప్రోగ్రామ్ కంపైల్ అయిపోయింది, బట్ అట్ రన్ టైమ్ ఇట్ ఈస్ ఎన్కౌంటరింగ్ అండ్ అబ్నార్మల్ అంటే బిఫోర్ డివిజన్ అనేది ప్రింట్ అయింది, బట్ డ్యూరింగ్ రన్ టైమ్ అంటే రన్ అయ్యేటప్పుడు ఇక్కడ ఒక అన్వాంటెడ్ టర్మినేషన్ అయింది ఆఫ్టర్ డివిజన్, అందుకే ప్రింట్ కావాలి. అంటే ఇక్కడ దాకా సచ్ ఎక్సెప్షన్ ఆర్ నోన్ యాజ్ రన్ టైమ్ ఆర్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. చెక్డ్ ఎక్సెప్షన్స్ అండ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అనేవి 2 ఉంటాయి. సో ఏంటి ఎక్సెప్షన్స్లో నేను అన్నది ఏంటి, ఒకటి చెక్డ్, అంటే చెక్డ్ నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చింది అన్చెక్డ్ అంటే ఏంటంటే డ్యూరింగ్ కంపైల్ టైమ్ కంపైలర్ డజంట్ చెక్ దెమ్, బట్ చెక్డ్ ఎగ్జాంప్షన్స్ ఏమో కంపైలర్ 100% చెక్ చేస్తుంది. దట్ అంటే ఏంది, ఏమైనా ఎక్సెప్షన్ ఉందా? దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈజ్ ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఆర్ ఇంకేముంటాయి, ఫైల్ నాట్ ఫౌండ్ ఎక్సెప్షన్, ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఎక్సెప్షన్, SQL ఎక్సెప్షన్, అట్లాంటివి కొన్ని ఉంటాయి. దీనికి ఏంటి, ఒకటి ఆల్రెడీ చూసినాం, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్, నల్ పాయింటర్ ఎక్సెప్షన్, ఆల్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్లో ఏంటి, VM ఎర్రర్ అంటే ఏంటి, వర్చువల్ మెషిన్ ఎర్రర్,
అట్లాంటి స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్, అట్లాంటి కొన్ని ఎర్రర్స్. ఆల్ ఎర్రర్స్ అండ్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్ ఆర్ అన్చెక్డ్, బట్ ఆల్ అదర్ దాన్ దోస్ ఆర్ చెక్డ్. ఇప్పుడు నేను మీకు దీని టేబుల్ చూపిస్తే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, చూడండి. లెట్స్ టేక్ బ్లూ. సో ఆబ్జెక్ట్ ఈజ్ అ రూట్ కదా, ఆబ్జెక్ట్ తర్వాత వీ హ్యావ్ థ్రోవబుల్ విచ్ ఈజ్ ద రూట్ ఫర్ ఎక్సెప్షన్ హైరార్కీ. ఎక్సెప్షన్ హైరార్కీ. సో థ్రోవబుల్కి 2 చైల్డ్స్ ఉన్నాయి, వన్ ఈస్ ఎర్రర్ పార్ట్, వన్ ఈస్ ఎక్సెప్షన్స్ పార్ట్. సో ఎర్రర్ అండ్ ఇట్స్ చైల్డ్ క్లాసెస్ ఆర్ అన్చెక్డ్. అంటే కంపైలర్ చెక్ చేయదు. అట్ రన్ టైమ్ దే విల్ బి చెక్డ్ అండ్ అబ్నార్మల్ టర్మినేషన్ అన్నది అవుతుంది. అండ్ దే ఆర్ రిప్రజెంటెడ్ బై గ్రీన్. సో గ్రీన్ ఆల్ ఆర్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్ అండ్ రెడ్ ఇస్ చెక్డ్ ఎక్సెప్షన్. అంటే కంపైల్ టైంలో ఎక్సెప్షన్ అనేది రేజ్ అవుతుంది, అన్చెక్డ్ రన్ టైంలో అవుతుంది. సో బ్రీఫ్ ఇస్తున్నాం. సో ఎర్రర్లో ఏంది, థ్రెడ్ డెత్, వర్చువల్ మిషన్, ఐఓ ఎర్రర్, స్టాక్ ఓవర్ఫ్లో ఎర్రర్, అవుట్ ఆఫ్ మెమరీ ఎర్రర్. ఇవన్నీ ఇప్పుడు నేను ఒక ప్రోగ్రామ్ రాస్తుంటే రికర్సివ్ కోడ్ రాస్తున్నా, బేస్ కండిషన్ పెట్టలే అనుకో. బేస్ కండిషన్ కట్టకపోతే ఏంది, కొన్ని ప్రింట్ అయిపోయి తర్వాత స్టాక్ ఫుల్ అయిపోయింది, మెమరీ అయిపోయింది, అప్పుడు టర్మినేట్ అవుతుంది. కానీ అసలు నువ్వు రన్ చేయకన్నా ముందే నువ్వు బేస్ కండిషన్ పెట్టలే అని కంపైలర్ తెలియదు కదా. సో ఎవ్రీ ఎర్రర్స్ ఆర్ అన్చెక్డ్. ఓకే, అన్చెక్డ్. అండ్ ఎక్సెప్షన్స్లో రన్ టైమ్ ఎక్సెప్షన్స్ పేర్లోనే ఉంది, రన్ టైమ్ ఎక్సెప్షన్స్ ఆర్ అన్చెక్డ్. అంటే డ్యూరింగ్ రన్ టైమ్ అవి చెక్ అవుతాయి కాబట్టి దే ఆర్ రన్ టైమ్ ఎక్సెప్షన్స్. అండ్ అదర్ దాన్ రన్ టైమ్ ఎవ్రీథింగ్ ఈజ్ చెక్డ్ ఎక్సెప్షన్. అంటే దిస్ ఈజ్ అబౌట్, నేను ఇంకా మెథడ్ ఓవర్ రైడింగ్ రూల్ గురించి చెప్పలేదు. దిస్ ఈజ్ అబౌట్ ఎక్సెప్షన్ హైరార్కీ అయిపోయింది. సో లెట్స్ డిస్కస్ వాట్ ఈస్ ద రూల్ అంటే ఇఫ్ ద ఓవర్ రైడింగ్ మెథడ్ అంటే ఎవరు, చైల్డ్. If the overriding method child is throwing a checked exception, then the overridden method అంటే ఎవరు, పేరెంట్. In the overridden method must throw an equivalent or parent type exception. Got it? ఇది. సో అంత అర్థమయ్యే ఉండొచ్చు, అర్థమయ్యే ఉంటుంది, ఇంత క్లియర్గా ఉంది. లెట్స్ సీ కోడింగ్ ఇంప్లిమెంటేషన్. ఇదంతా పక్కన పెడదాం, ఇదంతా మనకు అవసరం లే. ఎక్సెప్షన్స్ గురించి మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. సో నౌ పబ్లిక్ వాయిడ్ M1 ఇక్కడ దాకా తెలుసు. సో నౌ మై చైల్డ్ థ్రోస్ అర్థమెటిక్ ఎక్సెప్షన్ అన్నాం. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏమంది, ఇఫ్ చైల్డ్ ఈస్ థ్రోయింగ్ అండ్ చెక్డ్ ఎక్సెప్షన్ అంటే ఏందో మీకు గుర్తురావాలి. ఇప్పుడు మీకు దీంట్లో ఏది చెక్డ్ ఏది అన్చెక్డ్ అనేది గుర్తుండాలి, అప్పుడే యూ కెన్ హ్యాండిల్ దిస్ కేస్. అర్థమెటిక్ ఎక్సెప్షన్ అంటే ఏంది, అర్థమెటిక్ ఎక్సెప్షన్ ఈస్ అన్చెక్డ్. సో do the parent need to throw anything? No, the parent doesn't need to throw anything. So if I try to run this, there is no compilation error, this is perfectly valid. ఇక్కడ అర్థమెటిక్ ఎక్సెప్షన్ బదులు if I take IO exception తీసుకుంటే, now if I try to run, సో IO exception ఏందో మీరు చూడాలి. IO exception is a checked exception. అంటే ఏంది, అకార్డింగ్ టు అవర్ రూల్ the overriding method is throwing an the overriding method is throwing an checked exception. Then parent should throw an equivalent exception or its parent. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా throws IO exception అంటే సరిపోతుంది. Now if I try to run, it is perfectly valid. This is about it. ఇప్పుడు పేరెంట్ కాకుండా if I write exception, then it is also valid. నేనేమన్నా, if you see, నేను రాసిన స్టేట్మెంట్ ఏంది, ఇఫ్ ద ఓవర్రైడింగ్ మెథడ్ ఈస్ థ్రోయింగ్ యాన్ చెక్డ్ ఎక్సెప్షన్, దెన్ ద ఓవర్రిడెన్ మస్ట్ త్రో యాన్ ఈక్వాలెంట్ ఆర్ పేరెంట్ టైప్. అంటే ఫస్ట్ ఏం చేసినాం, IO పెట్టినాం. అంటే ఏంది, ఈక్వాలెంట్ ఎక్సెప్షన్ వీఆర్ థ్రోయింగ్, కరెక్ట్ కదా. అట్లా అన్నప్పుడు దెర్ ఈస్ నో ప్రాబ్లం, 100% పక్కా ఇట్ ఈస్ కరెక్ట్. బట్ ఇది ఈక్వాలెంట్, అంటే ఈక్వాలెంట్ కాకుండా పేరెంట్ కూడా త్రో చేయొచ్చు అన్నదా, పేరెంట్ త్రో చేసినా ఇట్ ఈస్ వ్యాలిడ్. దిస్ ఈజ్ అబౌట్ ఇది. సో ఎక్సెప్షన్స్ గురించి ఇది చూసినాం. నౌ లెట్స్ ట్రై వెన్ వి ట్రై టు త్రో ఎర్రర్స్. ఎర్రర్ ఏంటి,
వన్ ఈస్ వర్చువల్ మిషన్ ఎర్రర్ చూద్దాం. త్రోస్ వర్చువల్ మిషన్ ఎర్రర్, విఎం ఎర్రర్, వర్చువల్ మిషన్ ఎర్రర్. సో ఇఫ్ ఐ ట్రై టు రన్, నేనేమన్నా ఎవ్రీ ఎర్రర్ ఈజ్ అన్ అన్చెక్డ్ అన్చెక్డ్ అంటే కంపైలర్ చెక్ చేయదు అసలు, అంటే ఇదేంది చెక్డ్ ఎక్సెప్షన్ కాదు. సో ఎర్రర్స్ వచ్చినప్పుడు ద పేరెంట్తో సమానం ఉండదు. దిస్ ఈజ్ అబౌట్ చెక్డ్ అండ్ అన్చెక్డ్ ఎక్సెప్షన్స్. అండ్ మీరు దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎప్పుడైనా ద ఓవర్ రైడింగ్ మెథడ్ అంటే చైల్డ్ మెథడ్ ఒక చెక్డ్ ఎక్సెప్షన్ త్రో చేస్తే పేరెంట్ చెక్డ్ ఎక్సెప్షన్ దాని ఈక్వాలెంట్ ఆర్ ఇట్స్ పేరెంట్ పేరెంట్ని త్రో చేయాలి. దట్ ఈస్ అబౌట్ దిస్ కేస్ అంతే. నెక్స్ట్ ఇంకా 1 or 2 కేసెస్ ఉన్నాయి అండ్ వీ విల్ ర్యాప్ అప్ ద మెథడ్ ఓవర్ రైడింగ్. థ్యాంక్ యూ.